అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీ పనులు చేసుకుని బతికే వాళ్ళు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో పొలిటీషియన్స్ రోడ్లు వేయిస్తామని, బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీలు ఇచ్చినా మళ్ళీ 5 ఏళ్ల వరకు దాని ప్రస్తావన ఉండదు. ఇలా ఏళ్లు గడిచిపోతున్నా తమ ఊళ్లకు మాత్రం బస్సులు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 78 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకు ఏది ఆ గ్రామం? ఆ ఊళ్ళో ఎందుకు బస్సు రాలేదు? ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతుంది. విద్య, వైద్య, వైజ్ఞానిక రంగంలో ఎంతో ప్రగతి సాధించింది. దేశం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన రవాణా వ్యవస్థ లేదంటారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలోని మర్కనార్ గ్రామంలో మొదటిసారిగా ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమై దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా మర్కనార్ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడానికి ఒక కారణం ఉంది. మర్కనార్ గ్రామం ఒకప్పుడు నక్సల్స్ కి బలమైన కేంద్రంగా ఉండేది. దీంతో పోలీసులు, నక్సల్స్ కి మధ్య ఎప్పటికీ యుద్ధ వాతావరణం కొనసాగేది. అందుకే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకపోకలు సాగించేవారు కాదు. అంతేకాదు, ఈ గ్రామానికి పెద్దగా రవాణా సౌకర్యం, రోడ్డు కూడా ఉండేది కాదు. ఎన్ని సంవత్సరాలుగా బస్సు వేయాలని గ్రామస్తులు అర్జీలు పెట్టుకున్నా పని మాత్రం అయ్యేది కాదు. ఇంతకాలం నక్సలైట్లు, పోలీసుల మధ్య నలిగిపోతున్న ఆ ఊళ్ళో ఇన్నాళ్లకు బస్సు వచ్చింది. దీంతో ఆ ఊరి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. హారతులతో బస్సుకు స్వాగతం పలికారు. పోలీసులు, గ్రామస్తులు బస్సుకు పూజలు చేశారు. పిల్లలు జెండాలు పట్టుకొని మరీ ర్యాలీ తీశారు. ఈ బస్సు సౌకర్యం వల్ల దాదాపు 1200 మంది గ్రామస్తులకు లాభం చేకూరుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ బస్సు వల్ల మర్కనార్, మరంబూషి, పుల్నార్, కోపర్షి, పోయర్కోతి, గుండుర్వాహి వంటి సమీప గ్రామాల ప్రజలు కూడా లబ్ధి పొందుతారు. గడ్చిరోలి పోలీసులు, ఎంఎస్ఆర్టీసీ సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ బస్సు ఈ ఊరికి రావడం సాధ్యమైంది. ఇటీవల ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా బస్సు సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఈ పథకంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో గిరిజన రిమోట్ గ్రామాలకు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా ప్రాంతాల్లో బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సేవలను నడపడం ఆర్థికంగా లాభదాయకంగా ఉండకపోవచ్చు, కానీ ప్రజల సౌకర్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మొత్తానికి 77 ఏళ్ల తర్వాత తమ గ్రామానికి బస్సు రావడం చూసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.